మేరా భారత్, హమారా భారత్. ఈ భారతదేశంలో ఎన్నో పార్టీలు, ఎన్నో విధి విధానాలు, ఎవరి వారిది ఎన్నో కులాలు, మతాలు, కానీ అందరికీ ఒకటే, మా భారతదేశం, మా జన్మభూమికి ఏ మాత్రం కీడు ఆలోచించిన 140 కోట్ల మంది ఒక్కటై మన దుష్మన్ ఇంటికి పోయి బజార్లో గుంజుకొచ్చి మా దేశం ఏందో చూపెడతామని చూపెట్టాం, మళ్ళీ చూపెడతాం. బై ప్రిన్సిపల్స్ ఆఫ్ అహింసా ఆఫ్ మహాత్మా గాంధీ, a strategy by Sardar Vallabhbhai Patel, and a protective force, a rebellion army when it comes to protection of our rights, in the likes of Bhagat Singh and Chandrasekhar Azad. We warn the entire opponents of India that there will be no place for, if such an act follows, we will come and enter your territory and drag you out of your territory and hit you hard. सारे अवाम, भारत देश के अवाम के तरफ से, 140 करोड़ के अवाम की तरफ से, हमारे भारत देश के आंचल में एक छोटा सा डाक भी आए तो हम दुश्मन के घर में घुस के मारेंगे बोल के हमारे सैनिकों को जो ये काम कर रहे हैं उनके पीछे हम खड़े होते बोल के అవసరం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతీయులం కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతుగా అందరం కలిసి పోతామని, మనం పోవాలని మనందరం ప్రతిజ్ఞ చేసుకుంటూ మన సైనికులకు మనం అందరము అండగా నిలబడాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. భారత్ మాతాకి